అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మేడారం జాతర మునుపట్లెక్క కాకుండా మస్తు మారిపోయింది కదరా. మన చిన్నప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోతే తీర్థం అయిపోయి ఇంటికి వచ్చే వరకు వారం 10 రోజులు పట్టేడురా. అప్పుడంటే రానువోను రోడ్ల సౌకర్యం లేక గంట టైం పట్టేది. ఇప్పుడు మాత్రం ఏం తక్కువ ఉన్నది, ట్రాఫిక్ తోట ఫికర్ అయిపోతుంది. మరి అప్పుడు కచ్చరం బండ్ల బార్లు కడితే ఇప్పుడు బార్లు కడుతున్నాయి. అప్పుడు ఊరవతల చెట్టు కింద సాపలేసుకొని పొయ్యిరాళ్ళు పెట్టుకొని వండుకొని తినుకుంటూ పోయేది. మేడారం మారినట్టు సౌకర్యాలు కూడా మారిపోయినాయి. ఏర్పాట్లు చూడాల్సిన ముచ్చట్లు కూడా చానే పెరిగినాయి. పైసలున్నోళ్లకు ఆడ కూడా హోటల్ పుట్టుకొస్తున్నాయి అట్రా. అంతేనా, ఇంకా చాలా ముచ్చట్లున్నాయి. మనోళ్ళు ఆడికెళ్ళి చూపెడుతున్నారు చూడు. తెలంగాణ కుంభమేళగా ఎప్పుకునే ఆదివాసి మహాజాతరల అసలు ఘట్టం మొదలైంది. సమ్మక్క రాకతోటి అసలు పండుగ శురువైంది. మన తెలుగు రాష్ట్రాలు దేశాలే కాదు, బయట దేశం నుంచి భక్తులు తరలొస్తున్నారు. అడవిలో ఆదివాసులతోటి మొదలైన సమ్మక్క సారలమ్మలు లక్షల మందికి ఆరాధ్య దైవాలుగా వెలుగొందుతున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ సాంప్రదాయ బట్టలేసుకొని సమ్మక్క సారక్కల్ని దర్శించుకున్నాడు. నిలువెత్తు బంగారం సమర్పించిండు. ఒకప్పుడు చెట్టు నీడ దొరికితే చాలు, దాని దాపుకు పందిర్లేసి పరదాలు వరుసుకొని పొయ్యిరాలు పెట్టుకొని వంటలు వేసుకొని తినేటోళ్ళు. కానీ ఇప్పుడు అడుగడుగున హోటళ్లు దుక్నాలు కారెక్కి పోతే చాలు అన్నక్కడనే దొరుకుతున్నాయి. అంతేకాదు పైసలు పెడితే గిట్లా హోటల్ రూమ్ లో దర్జా ఉండొచ్చు. మళ్ళీ అప్పటికప్పుడు కట్టించినాయి అనుకునేరు. అయ్యి కూడా గుడారాలే, కొంచెం హైటెక్ గుడారాలన్నట్టు. ఇగిటు ఆదివాసీ విశేషాలు, మేడారం జాతర విశిష్టత, సమ్మక్క సారలక్కల కథను భక్తులకు తెలియజెప్పే రీతిలా, ఆదివాసుల కళల్ని ఎలుగెత్తి చాటే రీతిలా స్టాల్స్ పెట్టిర్రు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇప్ప పువ్వు లడ్డూలు, ఆదివాసులు తయారు చేసిన బిస్కెట్లు, సబ్బులు కూడా పెట్టిర్రు. ఆ ఒగ్గి అక్క వాళ్ళ అమ్మల మీద పాట పాడుతున్నది. సమ్మక్క తల్లిను దుటన సింధూరమద్దినట్లు, పారేటి సెలయేళ్ళు పలకరించినట్లు, అడవి ఒడిల చిరునవ్వుల చినుకు రాలినట్లు, సత్యంగల్లా తల్లులు ఎదురు నడిసినట్లు, 1000 సూర్యుల వెలుగు మేడారం చుట్టూ, 1000 సూర్యుల వెలుగు మేడారం చుట్టూ, దోసిలితో వరములన్నీ మాపైనే గురిసినట్లు, దింసా గుస్తాడి రేల కోయ తూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, దింసా గుస్తాడి రేల కోయ తూరు పాటలు, మన సమ్మక్క సారలమ్మ కుంభమేళ వేడుకలు, కడలి అలై పొంగిన కన్నీటి సంద్రం, ప్రపంచనం సృష్టించిన అరుదైన చరితం, నేల తల్లి యుద్ధాన్ని చూసి ముద్దాడిన వైనం, గూడెం గుండెను తాకి చెప్పిన ఈ ధైర్యం, మన అస్తిత్వపు మూలముగా నిలచిన ఈ సిహనం, మరువబోము ఎప్పుడు సమ్మక్క తల్లి త్యాగం. ఆదివాసుల ఆచారాలతోటి జాతర జాగినప్పటికీ చుట్టుముట్టు వాతావరణం మాత్రం కాలానికి అనుగుణంగా మార్చేస్తున్నారు. ఈ ఏడు గిట్లున్నది, మళ్ళా 2 ఏళ్లకు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలే. సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రేమలేఖలు పంపుతున్నాడట గారా. ఎవరన్నారు? సార్ చదువుకోను దునియాలనే పేరువైన యూనివర్సిటీకి పోతే లేదు, పంపుతున్నాడట. మొన్నట్లా ప్రొఫెసర్ కాశీం సారు లవ్లో పడ్డాడు అన్నట్టు నువ్వు గిట్లేమన్నా తమాషా చేస్తున్నావు ఎట్లా? నేనెందుకు తమాషా చేస్తారా, కారు గుర్తు లీడర్లు అంటుంటే అయ్య గాల లెక్కలు చెప్తావా? అయినా కారు గుర్తు లీడర్ల మీదకి కారాలు మిరియాలు నూరుతాడు గాని ప్రేమ లేఖలు ఎందుకు పంపుతాడు? ఏమో మరి, సీఎం పంపుతున్నాడు అని అంటున్నారు. ఎవరాళ్ళు? ఇగోసారే ఫోన్ ట్యాపింగ్ కేసులా పాత సీఎం కేసీఆర్ సార్ కు సిట్ నోటీసులు ఇచ్చిందని కారు గుర్తు లీడర్లు రోడ్ల మీద ధర్నాకు కూసున్నారు. లెక్కకైతే ఇవాళ విచారణకు పోవాలి గాని పెద్ద మనిషి అయ్యండు కదా, టైం గిట్లా కావాలన్నా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికే వచ్చి ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్లు అడుగుతామని అంటే, జరిప్పుడు మున్సిపల్ ఓట్లు కదా బిజీగా ఉన్నా మళ్ళొక డేట్ పెట్టుకోండ్రి, నా ఫామ్ హౌస్ లోనే కూసుందామని సిట్ అధికారులకు చెప్పిండు. అయితే అవి నోటీసులు కావాలని అంటున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు సారు. కేసీఆర్ కి పంపిరట, నీ ముఖానికి కేసీఆర్ పంపే తెలివి అనేది. తెలంగాణ తెచ్చినోడు కేసీఆర్, తెలంగాణను పచ్చబడగొట్టినోడు కేసీఆర్, ప్రజల బతుకుల్లో కొత్త వెలుగునిచ్చినోడు కేసీఆర్. నువ్వు ఏం చేసినావు నాయన? ఏదైనా కేసీఆర్ కు నోటీస్ ఇచ్చుడంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే కదా. కేసీఆర్ లాంటి మనిషి దొరుకుతాడా? ఇవాళ గడ్డ పెద్ద మనిషిని పట్టుకొని నీకు చెయ్య శాత కాక, రైతు బంధు ఏ శాత కాక, బోనస్ ఎగ్గొట్టి రుణమాఫీ చేయక, ఇవన్నీ మేము అడుగుతున్నామని మాకు నోటీసులు పంపుతుడు. పంపు, నువ్వు ఎన్ని పంపుతావో పంపు, తప్పకుండా ఇంకా గట్టి కొట్లాడతాం, బరాబర్ తెలంగాణ కోసం కొట్లాడతాం.
అయితే అప్పట్లా కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు విలేకరులు సార్ ఫోన్ ట్యాపింగ్ నడిచిందట కదా మీ ఏలుబడిలా అని అంటే గిట్లా అనుకొచ్చిండు. హూ ఈజ్ హీ? డీసీపీ సార్, డీసీపీ నాకు తెలియదు, నీకు అర్థం తెలుసా? కానీ లేదు సార్, ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు ఒక్కటి పేరు పట్టుకుని ఉన్నానని నాకు అర్థం కాదు సార్. ఉద్యమ సమయంలో ప్రశ్న అది సార్, ఉద్యమ సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్ ఇంత పెద్ద సీనియర్ లీడర్, ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి? ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోరు పెట్టుకున్న పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవరో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్తో ఒకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. గాలికి పోయే కంపను నన్ను ఎత్తుకు చుట్టుతున్నారు అని అనుకొచ్చిండు సార్ అప్పట్లా. అయితే ఇప్పటికే ఆలస్యమైంది, జర ఈ కేసును జల్దిన ఒడగొట్టురు అనుకొచ్చింది కవితక్క. ఏదైతే గుంపు మేస్త్రి గారు చేస్తూ ఉన్నారో చాలా నాన్ సీరియస్గా జరుగుతూ ఉంది. ఇవాళ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినారు. కాకపోతే ఇది ఎక్కడో దగ్గర కంక్లూడ్ కావాలి. కంక్లూడ్ చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డెఫినెట్గా బాధాకరం, కానీ దాని తగినటువంటి పర్యవసానాలు మరి నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అనేటటువంటిది వేచి చూడాలి. సిరమ్మ, నేను కూడా దత్తత తీసుకుందామని అనుకుంటున్నా. ఎందుకు? ఎంతో కొంత సేవ చేయకపోతే లావైపోతా అని. అవును, మరి అంత నువ్వే తింటే లావు కాకుంటే ఏమైతావు? అందుకే దత్తత తీసుకుందామని డిసైడ్ అయినా. ఇంతకు ఏ ఊరు తీసుకుందాం అనుకుంటున్నావు? సీతాకోక చిలుకని తీసుకొని దానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటా. దానికి నువ్వు పెట్టే ఖర్చు ఏముంటదిరా? మా ఇంత షెల్టర్ ఇస్తారా? ఏ గోడ కన్నా ఆలొచ్చది. ఏడ్చినవుతి. ఇంతకీ ఐడియా ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ సార్ కూడా జిరాఫీలను తీసుకున్నాడు కదా. సారు ఏడాది పాటు అవిటి బాగోగులు తిండి తిప్పల ఖర్చులు పెట్టుకుంటా అని అన్నాడు. నీ లెక్క కాదు. అయ్యో, అది మాత్రం జీవి కాదారా? అర్థం చేసుకోరు. బాగా అర్థం చేసుకున్నా గాని వాతకున్నాడు. చిన్న సీఎం పవన్ సార్ కు చిన్న చేయి రాదుల్లా. ఏడికి పోయినా ఎంతో కొంత తన వంతు సాయం చేస్తుంటాడు. అభిమానులు ప్రజలే కాదు, మూగ జీవాలన్నా మస్తు ప్రేమ. అప్పట్లా ఏనుగులకు కూడా మంచి షెడ్ అరుచుకున్నాడు. ఇప్పుడు విశాఖ జూ పార్క్ చూసి అందులో 2 జిరాఫీలను దత్తత చేసుకున్నాడు. ఏడాది పాటు ఖర్చులు నావే అని చెప్పిండు. వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాడన్నట్టు. జూ పార్క్ మొత్తం కలదిరిగి జంతువుల్ని మనుషుల వల్కరించినంత ఆప్యాయంగా వల్కరించిండు. మంచి చెడ్డలు అరుసుకున్నాడు. సారును చూసేతందుకు అభిమానులు కాయసు పడితే మూగ జీవాలను చూసేతందుకు సారు ఎంత కాయసు పడుతున్నాడో చూడుండ్రి. సీతాకొక శిలుకలతోనే ఆడుకొని హిపోపొటమస్ కు హాయ్ చెప్పి ఎలుగుబంటి మీద ఓ లుక్కేసి జింకల గుంపు కాడ కాసేపు నిలబడి సింహాలను పులులను వల్కరించి ఏనువులకు స్వయంగా తానే పండ్లు తినిపించిండు. ఒక్క జంతువును కూడా ఇడిసిపెట్టకుండా పేరు పెట్టి మరి వల్కరించిండు. సారు బంగారం అసంటి మనసు చూసి మస్తు మురిసిపోయినాయి కావచ్చు జంతువులు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, హిందీ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాలు అమ్ముతుంటారు గారా. నీకు తెలుగే చక్కగా రాదు గాని హిందీ ఇంగ్లీష్ నేర్చుకుంటావా? ముందుగా ఒత్తులను నత్తి లేకుండా వాళ్ళకు. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిందట నీ అసొంటోళ్ళెవలో. ఎప్పుడు చూడు నన్ను ఎగతాళి చేస్తావు గానీ అస్సలు ఎంకరేజ్ చెయ్యవు కదా. ఏ ముద్దరిస్తున్నావని ఎంకరేజ్ చేయమంటావు? నేను 30 రోజుల్లో లక్షలు కోట్లు సంపాదించడం ఎలా అనే పుస్తకం రాద్దాం అనుకుంటున్నా. పెన్నులు కొంటా, పేపర్లు నింపుతా, పుస్తకం చేస్తా, సక్సెస్ అయితా. ఎందుకంత కష్టం? అవినీతి ఆఫీసర్లను చూపెడితే అయిపోయే. దానికి పుస్తకాలు రాసుడు ఎందుకో? అంటే రాత్రికి రాత్రే లక్షాధికారులు కోటీశ్వర్లు అయ్యేది వాళ్ళే కదా మరి. ఇగో ఆఫీసర్ల కాలం ముంగట బిక్కు బిక్కుమంటూ కూసున్నది ఎవరనుకుంటున్నారు? కోట్లు కూడేసిన కోటీశ్వరుడు. కాకపోతే అవి సక్రమంగా కష్టపడి సంపాదించినవి కావు, అక్రమంగా పోగేసిన ఆస్తులు. విజయనగరం ఎస్పీ ఆఫీస్ లో పనిచేసే హోంగార్డు శ్రీనివాసరావు ఇంట్లో చెకింగ్ చేసిన ఏసీ బొల్లకే కళ్ళు దిమ్మ తిరిగినాయట బయటపడ్డ ఆస్తులన్నీ చూసినాక.
తొండ ముదిరి ఊసరవెల్లైనట్టు నెలకు 25,000 జీతం సుత సక్కగరాని హోంగార్డు ఏకంగా కోట్లకు పడగలెత్తిండు. ఎన్ని ఓటీలు చేసినా ఇంకేదైనా పార్ట్ టైం జాబులు చేసినా ఇది సాధ్యం కాదు కదా. అందుకే ఏసీబీలో పనిచేసిన 15 ఏండ్లు అవినీతి ఆఫీసర్లకు అల్కగా రాయబారం చేసేటోడట. ఏసీబోళ్ళు ఎప్పుడు రైడ్లు చేస్తారు, ఎక్కడ చేస్తారోనని ఇన్ఫర్మేషన్ ను మొత్తం కూపీలాగి గుట్టు సప్పుడు కాకుండా లీకులిచ్చేదట. ఇంకేంది వాళ్ళిచ్చే నజరానాలు ఉచ్చుకొని గిట్ల బాగానే కూడేసిండట. ఏడాది కిందనే గీన మీదున్న అవినీతి ఆరోపణలతోని ఎస్పీ ఆఫీస్ కి సరెండర్ చేసిండ్రట ఏసీబోళ్ళు. ఇప్పుడు ఏకంగా సోదాలు చేసే వరకు అక్రమాస్తులు మొత్తం బయటపడ్డాయి. పాములు పట్టేటోడు పాము కాటికే బలైనట్టు అవినీతి నిరోధక శాఖల పనిచేసుకుంటా అవినీతికి కొమ్ముగాస్తూ అదే ఏసీబోళ్లకు బలైందన్నట్టు. నామినేషన్ల పర్వ ముడిచిపోయింది గారా, ఇక ప్రచారమే. పోతావా మరి? రోజుకి 500 బీరు బిర్యానీస్తారట. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగే కదా. తెలుగు మాట్లాడినట్టు లేదు, నువ్వు తెగించి మాట్లాడినట్టు ఉన్నది. నీతో సావాసమేరా నన్నింత గొప్పదాన్ని చేసింది. లీడర్లు డైవర్షన్ పాలిటిక్స్ చేసినట్టు డైవర్షన్ యాంకరింగ్ బాగానే ఎత్తన్నావు కదా. అబ్బా ఏం రైమింగ్. డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ యాంకరింగ్. నువ్వు టైమింగ్ తోటి టాపిక్ డైవర్ట్ చెయ్యకు. అరే మళ్ళీ వేసేసింది టైమింగ్ టాపిక్. అయ్యో గింతదానికే వంగిపోతున్నవారా? గీసుండి డైలాగులు మన దగ్గర మస్తు ఉన్నాయి గానీ అప్పుడప్పుడు నోట్లకించి రాలి పడుతుంటాయి. ఏంటి దవడ పండ్ల కాదు, డైలాగులు పెన్ను పేపర్ పట్టుకొని ఫాలోగా నన్ను. చూసిండ్రా మా బుజ్జమ్మ తెలివి తలా తోక లేకుండా గిట్లనే ఉంటది. ఎన్నో మొదలు పెట్టి ఇంకెన్నో ఎండి చేసినట్టు. ఏమో అంటున్నావు? ఫాలో అవుతున్నా అంటున్నా. నన్ను తర్వాత ఫాలో అయ్యావు గానీ ముందుగాలైతే గీ వార్త ఫాలోగా. కండ్లకు నల్లద్దాలు, మెడల పార్టీ కండువా, పెయ్యి మీద కద్దరు చొక్కేసుకొని ఎడ్ల బండ మీద పోతున్న గీ అన్నకు ఫాలోయింగ్ మామూలుగా లేదు కదా. మరి ఎలక్షన్ ప్రచారం అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. గల్లెపెట్టలా ఓట్లు గలగల రాలంటే మన బలగాన్ని నలుగురికి చూపెట్టుకోవాల్సిందే కదా. అందుకే అందరి లెక్క కాకుండా జరంత వెరైటీగా ఎలక్షన్ నామినేషన్ కు వేయండి అన్నట్టు మెదక్ జిల్లా నర్సాపూర్ల కౌన్సిలర్ అభ్యర్థి నరసాపూర్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందట ఈయనకు. ఇక ఈ అన్న సంబరం చిన్నగా లేదు. గెలుసుడు ఓడుడు అటెంక ముచ్చట గాని ముందుగాలనైతే అవతలోళ్ళు భయపడేటట్టు బల ప్రదర్శన చూపెట్టాలి. నలుగురి కళ్ళని మన వైపే చూడాలని మంది మార్బలాన్ని వేసుకొని ఎడ్ల బండి ఎక్కిపోయి మరి నామినేషన్ కార్యాన్ని పూర్తి చేసిండట. నాకు రైతువాడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి అదేవిధంగా మరి అధిష్టానానికి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి మదన్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు అంజనేయులు అన్న గారికి, అదేవిధంగా సుహాసిన్ రెడ్డి మేడంకు మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజీ లేదు. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా రేపు మరి నాకు అవకాశం ఇస్తే మాత్రం ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లే అనుకోండి, వృద్ధాప్య పింఛన్లే అనుకోండి, అదేవిధంగా వికలాంగుల పింఛన్లే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి, ఎవరికైతే లేవో అవన్నీ కూడా ఖచ్చితంగా మరి నేను చేయిస్తానని కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాను. నన్ను గుర్తించిన పార్టీకి వీర విధేయుడిగా ఉంటూనే ప్రజాసేవ చేస్తా, వార్డును అన్ని విధాలా డెవలపింగ్ చేస్తా అని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని మరి సల్లని ముచ్చట్లు చెప్పిండు. చూడాలి మరి అక్కడ జనాలు ఎవల మాటింట్రో. చిన్నప్పుడు నేను ఒక కలగనేదాన్నిరా. చిన్నప్పటికెళ్ళే ఉందారా అలవాటు నీకు? ఎప్పటికైనా ఆర్మీలో ఏరి దేశం కోసం పని చేయాలి, సమాజం కోసం నా వంతుగా కృషి చేయాలి అని. ఏ సినిమా చూసి అనుకున్నావు గిట్లా? అప్పట్లా ఖడ్గం సినిమా చూసి. మరి ఎందుకు గాలేకపోయినావు? ఎవలాపిరు నిన్ను? గిట్లనే నీలాంటి తలకు మాసిన దోస్తును సలహా అడిగితే కలలు గనుడు బంద్ పెట్టి పని చూసుకో అన్నారా? చూసిరు కదా ఆడియన్స్, చుట్టూ గిట్లాంటి మనుషులు ఉంటాయి, ఇక ఎట్లా ముందడుగేస్తారు ఎప్పుర్రి? ఓష్ని పాపం పాడుగాను, నువ్వు గన్ పట్టుకొని పోతుంటే నేనే వెనక గుంతుకొచ్చినంత ఫీల్ అవుతున్నావుగా. ఆ రోజు ఎంకరేజ్ చేస్తుంటే ఇప్పుడు ప్రధానమంత్రి ముంగళ పరేడ్ చేసేదాన్ని. ఓహో అక్కడ వడ్డే అన్నట్టు నీ కన్లు. ఏమన్నా ఉన్నదా అరా పరేడ్? చూడొకసారి.
ఇట్లాంటి విన్యాసాలు చూసినప్పుడే మన దేశ బలమేందో, మన పవర్ ఏందో, సైనిక దళాల సత్తా ఏందో కండ్ల ముందు కదలాడతాయి. ప్రతి భారతీయునికి ధైర్యాన్ని నోరిపోస్తాయి, శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తాయి. గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలకు మన దేశ గౌరవం గంభీరానికి సంప్రదాయంగా చేసే కార్యక్రమం అన్నట్టిది. ఢిల్లీ విజయ్ చౌక్ లో జరిగిన ఈ బీటింగ్ రీట్రీట్ లా సైనికుల విన్యాసాలతోటి అద్దరగొట్టిర్రు. ప్రధాని మోడీ సారు, రాష్ట్రపతి ముర్ము మేడం, ఉపరాష్ట్రపతి హాజరుపడి సైనికుల బ్యాన్ల గౌరవ వందన స్వీకరించిర్రు. మొదటిసారి స్వదేశీ బీటింగ్ రీట్రీట్ చేసి విన్యాసాలతోటి ఔరా అనిపించారు సైనిక దళాలు. వ్యవసాయం చేసేటందుకు ఎవరు ఇష్టపడతలేరు అని అంటారు. తీరా ముందుకొచ్చిన వాళ్ళను అసలే నెగలనియరు. ఏంది ఈ రోజులలో వ్యవసాయం చేస్తామనేటోళ్ళు ఉన్నారా? ఉన్నరానా? వ్యవసాయాన్ని కొత్త పుంతలు దొక్కిచ్చి అధిక దిగుబడిచ్చే పంటలేస్తుంటే ఎంకరేజ్ చేయకుండా కాళ్ళ కట్టెలు అడ్డం పెడుతున్నారు. అన్నదాతలకు అధిక లాభాలా? ఎన్నడూ వినని పదం ఇది. వాళ్లకు అప్పులు తిప్పలు తప్ప లాభాలు కూడా ఉంటాయారా? ఇవన్నీ పాత పద్ధతిలో వ్యవసాయం చేసే రైతన్నలకు. మరి ఇప్పటి రైతులకు కోడితే కోటీశ్వర్లే. అబ్బా అబ్బా పంటేదో ఆ రైతులు ఎవరో చెప్పవారు నాకు. చెప్పుడెందుకు చూపెడతపా. ఏందోనుల్లా కొన్ని పంటలకు ఎరువులేసినా వేల పెట్టుబడి పెట్టినా పొద్దున లేస్తే కష్టం దార పోసినా చేతికే రాదు. కానీ కొన్ని పంటలు గిట్ల ఇసిరేస్తే వండుతాయి. ఇగో గీ పంట కూడా గంతే. పంట మంచిగానే ఉన్నది గాని పోలీసోళ్ళు వస్తున్నారేంది? కూలోలు దొరకలేదా గీలకు? అధిక లాభాలిచ్చే పంట అన్నారు. ఇంతకు ఏం విత్తనం ఇది, ఏం సంగతి అనే కదా మీ డౌట్. మీరనుకునేదే గంజాయి. నారాయణ ఖేడ్ పంచగామ శివారు విఠలేశ్వర స్వామి గుడెనక పొంటి సీక్రెట్ గా సాగు మొదలు పెట్టిండట ఓ రైతు. ఇక పంట మంచిగా ఏపుగా పెరిగింది. గుడెనక గిట్లాంటి పనులు చేస్తే దేవుడు కుంటాడు. పంటను బయటేసిండు. పోలీసులకు కబురు పంపిండు. సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేస్తే గీ భాగవతం బయటపడ్డది. మొత్తం 600 మొక్కలు వీకి పాకం పెట్టిండ్రు. ఇంత ఎండబెట్టిన మూటగట్టి పక్కకు పెట్టిన గంజాయి కూడా పట్టుకొని పోయిండ్రు. ఏం చేత? మీ చేత పాడైపోతే గీ కష్టమైన ధాన్యం కోసం చేస్తే కాదా దేశానికి అన్నం పెట్టే అన్నదాతగా పేరు మిగిలకపోవునా? టాటా వీడుకోలు, బాయ్ బాయ్, ఇంకా సెలవు. పోతే పోతివి గాని మళ్ళీ వస్తావా రావా? నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. అయితే నువ్వు పోతలేవా? మరెందుకు ఈట ఆటాలు బాయ్ బాయ్లు? అది నీకు కాదు, చలికాలానికి. అయితే ఇక కట్టుకున్న చేతులు తీసి ఉషో ఉషో అని ఊపుకునే టైం వస్తుందంటవి. ఇక ఇన్ని రోజులు బతింలాడిన రాని సూరయ్య 7 దాకా ముందే ఎదురు చూస్తున్నాడు. నువ్వేమన్నానరా, మంచి మంచి లొకేషన్లు చూడాలంటే చలికాలమేరా. మళ్ళీ ఏడాది దాకా అవన్నీ మిస్ కావాలి కదా. ప్రకృతి ధర్మం కదరా, వెయిట్ చేయాలి. సరే, ఫినిషింగ్ టచ్ కింద జమ్మూ కాశ్మీర్ లో పడ్డ మనసు చూసి తరిద్దాంపా. మళ్ళా వారం దాటితే ఈ సీన్లు కష్టమే.
సుశిర్రా దూరంగా చూస్తే అబ్బా కాశ్మీర్లోనే ఉట్టకపోతుమి ఎంత అందంగా ఉన్నాయి మంచి అందాలు అని అనుకుంటాం. కానీ 4 రోజులు టూర్ వేసేటందుకే పనికొస్తాయి. అక్కడ ఉండేటోళ్ళకి తెలుస్తుంది అసలు బాధ. చూడుర్రి, రోడ్లు ఇండ్లు సర్వం మంచుమయం. కాసేపు భూమి మీద ఉన్నామా మేఘాలలో నిలుస్తున్నామా అర్థం కాకుండా తయారైంది పరిస్థితి. 3 నెలల సంది గిదే తంతు. కొంచెం మున్పటికన్నా మెరుగానే చెప్పాలే. చిన్నగా మెల్లగా తగ్గుతున్న మంచుకు ఇప్పుడిప్పుడే విమానాలు రాకపోకలు సాగుతున్నాయి. రహదారుల మీద కూడా ప్రయాణాలు షురువు చేస్తున్నారు. వారం కింద గురిసిన మంచుతోటి పోలిస్తే జర తగ్గుముఖం పట్టింది. ఎంత లేదన్నా మన తాణ లెక్క ఇప్పటికిప్పుడు ఫ్యాన్లు 5 మీద పెట్టే పరిస్థితి అయితే ఉండదు. చిన్నగా మెల్లగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయట. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.